నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 100కు పైగా క్షతగాత్రులయ్యారు. కొంతమందికి ఇంకా సీరియస్ గా ఉంది. అక్కడ క్షతగాత్రులు, మృతులు, చెప్పులు, మహిళల బ్యాగులు ఇవన్నీ చూసినట్టయితే యుద్ధరంగాన్ని తలపిస్తుందట. అట్లా ఉంది పరిస్థితి. కనీసం అక్కడికి అంబులెన్స్లు కూడా చేరలేకపోయాయి. అంతగా జనం ఉన్నారు. ఈ తొక్కిసలాట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఆ పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యులు, ఎవరు జవాబుదారీ? దానికి మనకు సమాధానం ఏమి దొరకదు. కొందరు నటులకు, ముఖ్యంగా పెద్ద హీరోలకు తాము హీరోలుగా చేసే వయసు ఉడిగిన తర్వాత రాజకీయాలపైకి, అధికారం పైకి ధ్యాస మరలుతుంది. అప్పటికే కావలసినంత పేరు ప్రఖ్యాతులు, డబ్బు కొనగూడుతాయి. ఇంకొందేమిటి? అధికారమే కదా, అది కూడా కావాలని. రాత్రికి రాత్రే ఎన్టీఆర్ లాగాను, ఎంజీఆర్ లాగాను వాళ్ళు ముఖ్యమంత్రులం అయిపోతామని కలగంటారు. అనుకుంటారు మేమే ముఖ్యమంత్రులం అయిపోతాం, మాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, వాళ్ళంతా వచ్చి పొలవమని ఓట్లేస్తారు అని. ఇది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరీ ఎక్కువ. తలపతి విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ తమిళనాడులో, దక్షిణాదిలో ఒక పేరు మోసిన గొప్ప హీరో. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చిన్ననాటి నుంచే, అంటే 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా సినిమాకు సంబంధించిన వ్యక్తులే. ఆయన తండ్రి సినిమా డైరెక్టరు, తల్లేమో నేపథ్య గాయకురాలు. ఇప్పటిదాకా ఆయన 68 సినిమాల్లో నటించారు. ఈ ఫాలోయింగ్ ను చూసుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చేశారు. నిరుడు ఆయనకి 50 ఏళ్లు నిండగానే నటనను, సినిమాలను వదిలేసి రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళగ వేట్రి కழகம் అనే పార్టీని స్థాపించారు. దాని అర్థం తమిళ విక్టరీ మూవ్మెంట్ అని. ఆయన ముఖ్య అజెండా అవినీతి నిర్మూలన, కుటుంబ పాలనను అంతమొందించడం, ప్రజలకు అన్ని మంచి సదుపాయాలు కలగజేయటం. ఆయన కొన్ని సినిమాల్లో అవినీతికి వ్యతిరేకంగాను, విద్య, వైద్యం సంబంధిత విషయాల్లోనూ వాటిని ఎక్స్పోజ్ చేస్తూ కావలసినంత సౌకర్యాలు ప్రజలకు లేవని చూపెడుతూ సినిమాలు చేశారు. దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఆయన కూడా ఒకరు. పార్టీ పెట్టారు కదా, వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దానికోసం ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారు. ర్యాలీలు అవి నిర్వహిస్తున్నారు. ఆ ర్యాలీలకు విపరీతంగా జనం వచ్చారు. ఊహించనంతగా వచ్చారు. ఇతర పార్టీలు భయపడేంతగా వచ్చారు. ఆ విషయం ఆయనకు తెలుసు. తనకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, ఎక్కువ మంది తన మీటింగ్లకు వస్తారని ఆయనకు స్పష్టంగా తెలుసు. దానిలో భాగంగా కరూరులో రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షోలోనే ఈ విషాదం జరిగింది. మధ్యాహ్నం 11-12కి నిర్వహిస్తానన్న రోడ్ షో సాయంత్రం 7 గంటలకు జరిగింది. పొద్దటి నుంచి 11కి ఆయన వస్తారు కదా అని చెప్పి 10-10:30కే వచ్చిన ప్రజలంతా వాళ్లకు నీళ్లు లేవు, ఈ లోపల తిండి తిప్పలు ఏమీ లేదు, సాయంత్రం 7 దాకా ఎండలో అట్లాగే నిరీక్షిస్తున్నారు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. దాంట్లో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. కొందరైతే ఆ ఎండకు నీళ్లు అవి దొరక్క సొమ్మసిల్లిపోయారు కూడా. ఆయన రాక మునిపే నెమ్మదిగా ఆయన 7ంటికి వచ్చారు. ఆయన దగ్గరగా వెళ్ళాలని, దగ్గరగా వెళ్ళాలి, ఆయన వ్యాన్ మీద నిల్చొని ఉన్నారు, బస్సు మీద. అటువైపు వెళ్ళాలని జరిగిన తొక్కిసలాటలో 40 మంది చనిపోయారు. అక్కడ పార్టీ నాయకులు పోలీసుల దగ్గర తీసుకున్న పర్మిషన్ మేరకు 10,000 మంది వస్తారని చెప్పారు. రోడ్డేమో 60,000కు సరిపడా ఉందని కూడా చెప్పారు. నిజానికి అంత పెద్ద రోడ్డు కాదు, ఇరుకు రోడ్డు. 10,000 వస్తారన్న దానికి 40-50,000 దాకా జనం వచ్చారు. వచ్చేసరికి జాగా లేదు, అక్కడ ఎటు వెళ్లాలో తెలియదు. అది పరిస్థితి. 11 నుంచి 12-1 దాకా జరుగుతుంది అనుకున్న రోడ్ షో అసలు విజయ్ వచ్చిందే సాయంత్రం 7 తర్వాత. పార్టీ నాయకులు ఎంత జనం వస్తారని చెప్పారో ఆ మేరకే పోలీసులు ఏర్పాట్లు చేశారు. కానీ ఆ ఏర్పాట్లు ఎక్కడా సరిపోలేదు. అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత అంబులెన్స్లు ఎక్కడికి వెళ్ళలేకపోయాయి. అంతమంది వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో, ఎటువైపు వెళ్తున్నారో ఏమో తెలియదు. అంత గందరగోళం ఏర్పడింది. తనకు ఇంత జనం వస్తారని విజయ్కి తెలియదా? అంతకుముందు కూడా చూశారు కదా, ఆయన ఎక్కడ సభలు నిర్వహిస్తే అక్కడ విపరీతంగా జనం వస్తున్నారు కదా. ఇరుకు రోడ్లో రోడ్ షో ఏమిటి? ఒక మైదానం తీసుకొని అక్కడ సభ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. తెలుసు కదా, ఆయనకు తెలుసు, అక్కడ ఆర్గనైజర్స్ కు తెలుసు. తొక్కిసలాటలు కూడా ఇదే మొదటిసారి కాదు. చరిత్రలో చాలా తొక్కిసలాటలు జరిగాయి. నిన్న మొన్నటి దాకా కూడా, మొన్న మధ్య క్రికెటర్ల ఫంక్షన్ లో బెంగళూరులో తొక్కిసలాట జరిగింది. సరిగ్గా 10 ఏళ్ల కింద 2015లో సౌదీ అరేబియాలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 2,400 మంది చనిపోయారు. ఇట్లా ఎన్నో. నికోలస్ II అంటే జార్ చక్రవర్తి, ఆయన కారోనేషన్ అప్పుడు కూడా 1,300 మంది తొక్కిసలాటలో చనిపోయారు. వీటన్నిటికి కూడా మానవ తప్పిదాలే కారణం. పుష్ప 2 సినిమా రిలీజ్ విషయంలో కూడా మనం హైదరాబాద్ లో చూసాం కదా. హీరోలు, నాయకులు, పై వాళ్ళు అంతా బాగానే ఉంటారు. కానీ పిచ్చిగా వాళ్ళని ప్రేమించి, పిచ్చిగా అభిమానించి, నమ్మి
నమ్మకాలతో వచ్చిన జనం మాత్రం ఇలాంటి మృత్యువుకు లోనవుతున్నారు. రైల్వే స్టేషన్లలోను, తీర్థయాత్రల దగ్గర, కుంభమేళ లాంటి ప్రదేశాల్లోనూ, సూపర్ డూపర్ హీరోలు వచ్చిన స్థలాల్లోనూ, బాబాలు వచ్చిన చోట్ల ఇలాంటి తొక్కిసలాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది అందరికీ తెలుసు. ఇక్కడ జాతర జరిగిందంటే అక్కడ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తెలుసు, లేదా ఈ బాబా దగ్గరికి ఎక్కువ మంది వస్తారంటే అక్కడ తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని తెలుసు. ఆ బాబాలకు తెలిసి ఉంటుంది. అయినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. క్రౌడ్ కంట్రోలింగ్ అనే విషయం ఉంటుందనేదే తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ముందుగా అంచనా వెయ్యాలి. ఆ మీటింగ్ పెట్టిన వాళ్లకు అంచనా లేకున్నా కూడా పోలీసులకు అంచనా ఉండి తీరాలి. తాము వస్తే ఎందరో అభిమానులు వస్తారు, అభిమానుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది, పాపం అమాయకులు కదా అనే సంగతి హీరోలకు హ్యాండ్ షేక్ చేయడానికి, పుష్పగుచ్చాలు ఇవ్వడానికి, దగ్గరికి వచ్చి చూడడానికి ఎట్లా పరిగెత్తుకొస్తారు అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఆ అంచనాతో ముందుకెళ్ళాలి. తర్వాత ఎన్ని కాంపెన్సేషన్స్ ఇచ్చినా, ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళకిచ్చినా మనుషుల్ని కొనుక్కురాలేం. వాళ్ళ సొంత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యలను, వాళ్ళ భర్తలను, వాళ్ళ తనయులను, తండ్రులను, తల్లులను తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేం. తర్వాత దుఃఖించిన దానికి అర్థము, లాభం ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే ఆలోచించి ఈ జరిగిన దుర్ఘటనకు కారణాలు ఎవరో తెలియజేయండి. మీ అభిప్రాయాలను కిందున్న కామెంట్స్ బాక్స్ లో తప్పనిసరిగా రాయండి. అట్లాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు.